శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, కర్మ నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ నివారణ, సంపూర్ణ సకల ఐశ్వర్య తులాభార కాళభైరవాయ నమో నమః. ఓం అతిక్రూర మహాకాయ కల్పాంతర దహనోపమ శ్రీ కాళభైరవ దేవత అనుగ్రహ ఫలప్రసాద సిద్ధిరస్తు తదాస్తు. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా ఆదివారం అమావాస్య రోజు పుష్యమీ నక్షత్ర సందర్భంగా యంత్ర సాధన, మంత్ర సాధన ఎలా చేయాలి, అద్భుతమైనటువంటి రాబోయే 7 తరాల వారికి ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ఎలా అందజేయాలో మనకు అందరికీ ప్రసాదించాలని ఆ కాళీ సమేత కాళభైరవ స్వామిని కోరుకుందాం. 1/8/2024 నుండి 31/8/24 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో కుజుడు మరియు గురు సంచార స్థితి, కర్కాటక రాశిలో రవి సంచార స్థితి, సింహరాశిలో బుధ శుక్ర సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఆదివారం అమావాస్య అనురాధ నక్షత్ర సందర్భంగా విశేషమైన రవి పుష్యార్క యోగము, కాళామావాస్య, అమావాస్య, కాళాష్టమి ఆశీస్సులు ఎలా పొందాలో, ఒకవైపు అర్ధాష్టమ శని, శని భగవానుడు కుంభరాశిలో వక్రగమన సంచార స్థితి, సప్తమంలో కుజుడు సంచారం చేయనప్పుడు కుజదోష ప్రభావ సంచార స్థితిని ఎలా తొలగించుకోవాలి, ఎలా ఆనంద సిద్ధిని పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పదము, అనురాధ నక్షత్రంలో 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజుడు. ఈ కుజుడు సప్తమంలో వృషభ రాశిలో సంచారం చేయడము కుజదోషంగా భావించడము, పరిస్థితుల ప్రభావంతో కొద్దిపాటి వెనక్కి ముందుగా అయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే ఈ ఆదివారం అమావాస్య అనగానే సాధనకు మంచి కాలం. వాళ్ళ పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటువంటి ఆదివారం అవ్వడం వలన తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర ప్రదక్షిణ, తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపము, ప్రతిరోజు సూర్య నమస్కారము, సూర్య భగవానికి అర్ఘ్యం వదిలిపెట్టడము, కాకులకు, కుక్కలకు ఆహారాన్ని పెట్టడము యోగదాయకం అని చెప్పి గమనించాలి. ఆ యొక్క తెల్ల జిల్లేడు వేరుని ఆ రోజు తీసుకొని వచ్చి బాగా కడిగి సింధూరాన్ని పూసి వినాయకుడి రూపం కనపడేటువంటి విధంగా పూజామందిరంలో పెట్టుకొని తంత్ర తాంత్రిక కాళభైరవ వరసిద్ధి గణపతి స్వామి యొక్క పూజా కార్యక్రమం ఆచరింపజేసుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే అద్భుతమైన ఆరోగ్య సిద్ధి, ఆనంద సిద్ధి, ధన కనక వాహన అదృష్ట సిద్ధి, అమృత సిద్ధి, అనేక రకాల 16 రకాల శక్తుల యొక్క ఆశీస్సుల వలన ఆనందానికి, ఐశ్వర్యానికి వృశ్చిక రాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. అలాగనే వీరికి పంచమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైనకి సంతాన యోగం, తల్లిదండ్రుల నుంచి ఆస్తులు, పిల్లలకు మంచి అభివృద్ధి కలుగుతుందని చెప్పి గమనించాలి. సప్తమంలో కుజుడు గురు దోషం ఉండడం వలన రుణ, రోగ, శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి. మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల యందున దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. యంత్రాలతో, ఆయుధాలతో దయచేసి సెలగాటం ఆడవద్దు. కనుక మీ జన్మ నక్షత్రానికితో కూడుకున్నటువంటి రోజైనటువంటి రోజున కానీ వీలైనంత వరకు బంధువులతో కానీ, మిత్రులతో కానీ, సన్నిహితులతో కానీ అపహాస్యము పనికిరాదు అని చెప్పి గమనించాలి. స్వయంవృత్తులు, సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు, వ్యాపారవేత్తలు, భూములు, క్రయ విక్రయాలు
చేసేటువంటి ఓపిక పట్టుదల ఉంటే అద్భుతమైన విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. ఆగస్టు నెలలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 4/8/2024 ఆషాఢమాస కృష్ణపక్ష ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రము. ఆదివారం అమావాస్య వస్తేనే అందరికీ చాలా పండగ వాతావరణం ఉంటుంది. అందులో పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య రావడము, ఈ యొక్క అమావాస్యను కాళ అమావాస్య అంటారు. కాలాన్ని మనకు అనుకూలంగా తయారు చేసుకోవడం, కాలం మనం ఏం చెప్తే అది వినేటువంటి విధంగా చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. కనుక తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపము, తెల్ల జిల్లేడు యొక్క వృక్షాన్ని కింద వేరు తెచ్చి ఇంట్లో పెట్టుకోవడము, యంత్ర సాధన మంత్ర సాధన కాళభైరవ హోమ పూజా కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మనకు కాలం అనుకూలిస్తుందని చెప్పి గమనించాలి. అలాగనే మనకు 12వ తారీఖున 13వ తారీఖున శ్రావణ మాస శుద్ధాష్టమి కాళాష్టమి అని చెప్పి గమనించగలగాలి. అలాగనే మనకు 26వ తారీఖున శ్రావణ మాస కృష్ణపక్ష అష్టమి కృష్ణాష్టమి అని చెప్పుకుంటాం. మనం గోకులాష్టమి అని చెప్పుకుంటాం, అలాగే కాళాష్టమి అని చెప్పుకుంటాం. అంటే కాలమంతను కూడా అష్టమి తిథిలోనే ఉంటుందని చెప్పి గమనించాలి. కనుక మనం ఈ అమావాస్య రోజున అష్టమి రోజున ఇంట్లో శుద్ధి పెట్టుకొని కాళభైరవ స్వామికి స్మరణ, ధ్యానము, హోమము, కాకి పక్షులకు ఆహారాన్ని, సునక మహారాజులకు కనుక కుక్కలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వల్ల గతించిన పెద్దవారి యొక్క ఆశీస్సులు, మనం ఏదైతే పనులు చేయాలనుకుంటున్నామో ఆటంకాలు తొలగిపోయి అద్భుతమైన ఐశ్వర్యమైన ఆనంద జీవితానికి స్వాగతం పలుకుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర, 12 రాసులను ఇందులో అచ్చు వేయడం జరిగింది. కానీ ఈ పాత్రను ఎలా ఉపయోగించాలో తెలియజేస్తాను. ఇలా ఒకసారి శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఈ ఓంకార శబ్దం యొక్క తరంగిణి వల్ల మానవుని యొక్క శరీరంలో ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం, నరదృష్టి, శత్రుదృష్టి, దుష్టగ్రహాలు తొలగిపోవడం, యంత్ర మంత్ర పరతంత్ర పరక్రియ దోషాలన్నీ కూడా తొలగిపోయి ఏదైతే అనుకుంటామో అందులో విద్యార్థులకు విద్య వశీకరణ, ఉద్యోగస్తులకు ఉద్యోగము రావడం, వ్యాపారస్తులకు మంచి జనాకర్షణ కలగడం, అపార సంపన్న కుబేరులు అవ్వడానికి ఆ అక్షయపాత్ర స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. ఆ అక్షయపాత్ర, కాళభైరవ స్వామి వారి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, హోమము మీకోసం ప్రత్యేకంగా చేయించి మీకు వాట్సాప్ కాల్ ద్వారా చూపించి మీకు ఆ యొక్క అక్షయపాత్రను అందజేయడం జరుగుతుంటుంది. అలాగనే మన యొక్క దేవాలయంలో 4 మంగళవారాలు, 4 శనివారాలు, శుద్ధాష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి సందర్భంగా కాళభైరవ హోమం జరుగుతూ ఉంటుంది. ఈ పూజలో ప్రత్యేకత ఏమిటయ్యనగా స్వామివారికి అభిషేకము, కూష్మాండ దీపము అంటే గుమ్మడికాయలో దీపాన్ని పెట్టడము, సౌభాగ్య ముడుపు, వారి యొక్క వ్యక్తిగత సమస్యలకు సంబంధించినటువంటి తులాభారాలతో చేయించి స్వామి ఆశీస్సులు మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కిందను సంప్రదించి మీ పేరుపైన ఒక ముడుపును అంటే సౌభాగ్య ముడుపును, దీపాన్ని, అభిషేక కార్యక్రమాన్ని చేయించుకోవాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ కింది నెంబరు సంప్రదించినట్లయితే మీకు వాట్సాప్ కాల్ ద్వారా చేయించి చూపించి మీరు విజయం సాధించేంత వరకు మా వైపు నుంచి మీకు అన్ని విధాల ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఉంటాయని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీరు రాసి వాట్సాప్లో పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించడం జరుగుతుంటుంది. పుట్టినటువంటి కాల సమయంలో గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియచేయడం జరుగుతుంటుంది. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గవ్వల ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని గవ్వల జ్యోతిషం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కిందను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా, ఎందుకు అవ్వట్లేదు, జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలుసుకొని ప్రయత్నం చేసినట్లయితే శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి అని చెప్పి గమనించాలి. అలాగా అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వచ్చినటువంటి ఆ యొక్క జాతకంలో వీళ్ళిద్దరి యొక్క గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి,
పాదాలు ఎలా ఉన్నాయి, తదుపరి ఎలాంటి యోగాలు ఉన్నాయి కూడా తెలియజేయడం జరుగుతుంటుంది. మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్లయితే వాళ్ళ పేర్లు ఏం పెట్టాలి, మాసంలో ఎలాంటి నామాలు పెట్టాలి, తిథికి ఎలాంటి బలం ఉంటుంది, నక్షత్ర యొక్క స్థితిగతులు కూడా తెలియజేయడం జరుగుతుంటుంది. అలాగే నూతనమైన వాహనాలు కొనుగోళ్ళు, క్రయ విక్రయాలు, భూములు ఇలాంటి ఏదైనా కూడా కొనుగోలు చేయాలన్నప్పుడు మన యొక్క రంగులు, వాటి యొక్క లక్కీ నెంబర్లు కూడా తెలియజేయడం జరుగుతుంటుంది. అలాగనే మీరు పుట్టినటువంటి రోజున, వివాహ వార్షికోత్సవం రోజున తప్పకుండా కులదేవతల యొక్క పూజ, అలా దేవాలయానికి వెళ్ళి అర్చనాభిషేకం చేయించుకోవడం, శక్తి కలిగితే 10 మందికి ప్రసాదాన్ని వండి పెట్టండి. మన యొక్క దేవాలయంలో పుట్టినరోజు వివాహ మహోత్సవానికి సందర్భంగా ప్రత్యేకమైన కాళభైరవ హోమం చేయించి మీకు వీడియో కాల్ ద్వారా చూపించి ప్రసాదం కూడా అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అందరిపైనను ఆ కృష్ణాష్టమి యొక్క కృష్ణాష్టమి పండుగ శుభాకాంక్షలు, ఆదివారం అమావాస్య ఆశీస్సులను కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం దేవకీ నందాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో శ్రీకృష్ణ ప్రచోదయాత్. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళికామాత కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరే చూడాలి అన్నట్లయితే, అందరికన్నా ముందుగా మీ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలి అంటున్నట్లయితే, అందరికన్నా విషయ సమాచారాన్ని ప్రప్రథమంగా మీరే చూడాలనుకుంటున్నట్లయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, అలాంటి బటన్ కూడా తెలియచేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేయండి. మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో, మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో వారికి కూడా అందజేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.